నమస్తే, నేను GVSatyanarayana. ఈ ఎపిసోడ్లో మనకు ఒక 3 కంపెనీలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ 3 ఏంటి అంటే ఏప్రిల్, మే, జూన్ అయిపోయినాక జూలైలో రిజల్ట్స్ రావడం జరిగింది. ఆగస్ట్ అయిపోయింది, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం. అయినా కానీ ఈ రిజల్ట్స్ ఏవైతే మంచి ఉన్నాయో ఫస్ట్ క్వార్టర్లో, అక్టోబర్లో కూడా అవి పెరుగుతాయి. ఇవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ అక్టోబర్ రిజల్ట్స్ వచ్చే టైంకి మూమెంట్ వస్తుంది. అయితే ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది గ్రాఫ్ చూసుకోవాలి. గ్రాఫ్ చూసుకొని మీరు ఎంటర్ అవ్వాలి. ఫండమెంటల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గ్రాఫ్ కూడా చెప్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అవి కొంచెం సెట్టింగ్స్ చేసుకొని మీరు ఆ ప్రకారం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఏవైతున్నాయో అవి కొంచెం చూసుకోవాలన్నట్టు. అంటే మా దాంట్లో ఏవైతే ఫీచర్స్ చూపిస్తున్నాయో అందరిలో రావు, అవి సెట్టింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు GIC హౌసింగ్ ఫైనాన్స్ ఇది ఏంటిదో చూద్దాం. ఈ GIC హౌసింగ్ ఫైనాన్స్ వచ్చి ఇది లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 3 కోట్లే వచ్చింది. ఈ సంవత్సరం 39 కోట్లు రావటం జరిగింది. 3 కోట్లకు 39 కోట్లు అంటే 13/3 39, అంటే 1300% రిటర్న్స్ వచ్చినాయి. యాన్యువల్ వచ్చేటప్పటికి TTM 210 crores చూపిస్తుంది. కాబట్టి ఇది GIC హౌసింగ్ ఫైనాన్స్ ఏం చేస్తుందో చూద్దాము. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్ 54 కోట్లు, రిజర్వ్లు వచ్చి 1457 కోట్లు, అప్పులు ఉన్నాయి. కానీ అది హౌసింగ్ ఫైనాన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళది కాబట్టి జనరల్గా బారోయింగ్స్ ఉంటాయి. అది హౌసింగ్ లోన్ కాబట్టి డిపాజిట్ల కింద లెక్కేసుకోవచ్చు మనం. అది ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ వచ్చి 42.41, FIలు 1.78, DIలు 6.33, పబ్లిక్ వచ్చి 49.48. ఇక తర్వాత పీర్స్ వచ్చి సేమ్, అంటే HDFC అనుకోండి, LIC హౌసింగ్, GIC హౌసింగ్, హడ్కో, హోమ్ ఫైనాన్స్ ఫస్ట్ ఇవి. ఇక చార్ట్ వచ్చేటప్పటికి చార్టు ఆల్రెడీ 50 days 200 days మూవింగ్ యావరేజ్ పైనే ఉన్నాడు. కొంచెం పైనుంచి మళ్ళీ కిందికి వస్తుంది చూడండి. ఇక GIC హౌసింగ్ ఫైనాన్స్ వెబ్సైట్కి వెళ్తున్నాం. ఇది వీళ్ళు ఏం చేస్తారు అనేది చూడవచ్చు. వీళ్ళు ఎఫోర్డబుల్ ప్రైసెస్కి లోన్ ఇస్తామంటారు. 350+ ప్రాపర్టీస్కి వీళ్ళు అనేది ఉంది దీంట్లో. ఇక లోన్ గురించి ఏంటంటే హోమ్ లోన్లు, ఎఫోర్డబుల్ హోమ్ లోన్స్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లోన్లు, నాన్ హౌసింగ్ లోన్స్, ఇవి సింపుల్గా కంపెనీ యొక్క ఈ GIC హౌసింగ్ ఫైనాన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వచ్చి గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ GSFC. ఈ GSFC ఏంటిదో చూద్దాం. ఇది ఫర్టిలైజర్ కంపెనీ. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 138 కోట్లు, ఈ సంవత్సరం 356 కోట్లు, 13/3 39, అంటే ఇది కూడా 300% ప్రాఫిట్లో ఉంది. ఇక యాన్యువల్ వచ్చేటప్పటికి 1100 కోట్లు TTM చూపిస్తున్నారు ఫర్టిలైజర్స్ కంపెనీ. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 80 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 11,589, బారోయింగ్స్ లేవు, అప్పులు లేవు, ఇది బెస్ట్. తర్వాత ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 37.84, FIIలు వచ్చి 26.38, DIలు వచ్చి 6.17, పబ్లిక్ వచ్చి 29.61. ఇక పీర్సు అంటే కోరమండల్ ఇంటర్నేషనల్, చంబలు, GNFC, ఫ్యాక్ట్, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి సేమ్ రిలేటెడ్. అయితే ఇది 50 days 200 days మూవింగ్ యావరేజ్. ఇప్పుడు 50 days మూవింగ్ యావరేజ్ దిగుతుంది. దిగి మళ్ళీ ఇట్లా V షేప్ వచ్చినప్పుడు మనము ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత GSFC ఏం చేస్తుందో చూద్దాం. GSFC ప్రోడక్ట్ ఏంటిదో చూద్దాం, సర్వీసెస్ ఏందో చూద్దాం. వాళ్ళు ప్రోడక్ట్స్ ఏంటంటే ఫర్టిలైజర్స్లో నీమ్ యూరియా, అమోనియం సల్ఫేటు, ఇవన్నీ జిప్సము, మైక్రోమిక్స్ అవి. ఇక తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వచ్చి కాప్రో లాక్టము, ఇక ఇవన్నీ అనమాట ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. మెథనాల్, నైట్రిక్ యాసిడ్, వాటర్ సొల్యూబుల్, సల్ఫర్, ఇట్లా ఇవన్నీ కూడా దీని యొక్క ప్రొడక్ట్స్ GSFC. ఇక థర్డ్ వన్ వచ్చి NTPC ఏంటో చూద్దాం. NTPC క్వార్టర్స్ ప్రాఫిట్ వచ్చి లాస్ట్ ఇయర్ 34.44 వచ్చింది, ఈసారి 39.78, అంటే ఒక 10% ప్లస్లో ఉంది. అంటే సుమారు 3500 అనుకుంటే మనము 4000, అంటే సుమారు 15% వరకు ప్లస్లో వచ్చింది. తర్వాత ఇక్కడ యాన్యువల్కి వచ్చేటప్పటికి 17,494 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. ఇక బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 9697 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 1,25,000. ఇక ఇన్వెస్టర్స్ వచ్చి 51.10 ప్రమోటర్, FIలు 14, DIలు 31.33. ఇక పబ్లిక్ వచ్చి 3.40. పబ్లిక్ చాలా తక్కువ ఉంది ఇందులో NTPCలో. తర్వాత పీర్స్ వచ్చి ఆదాని ట్రాన్స్మిషన్, ఆదాని గ్రీన్, పవర్ గ్రిడ్, ఇవన్నీ కూడా సేమ్. చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ
50 డేస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఎన్టీపీసీకి వచ్చి ఎన్టీపీసీ ఏదైతే ఉందో స్క్రిప్పు మన వెబ్సైట్కి వెళ్తున్నాం. వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మనం ఎన్టీపీసీ లార్జెస్ట్ ఎనర్జీ కాంగ్లోమరేట్ విత్ roots planted way back in 1975, accelerated power development in India. Since then, it has established itself dominant power major. ఇది ఎన్టీపీసీ వర్సెస్ ఇదంతా అనమాట. ఇక్కడ నుంచి దీని యొక్క కంపెనీ యొక్క ఇదంతా మనం చూస్తే తెలుస్తుంది. వీళ్ళు ఏమేం చేస్తారో అంతా కూడా మనకి దీంట్లో ఉంటుంది. ఇది సింపుల్గా ఎన్టీపీసీ గురించి అనమాట. మనము ఇవన్నీ కూడా మీకు ఎన్టీపీసీ మళ్ళీ గ్రాఫ్లోకి వస్తున్నా. గ్రాఫ్ కనుక మనం చెక్ చేసినట్టయితే ఎన్టీపీసీ ఆల్రెడీ ఇక్కడ బై వచ్చింది. ఇప్పుడు బాగా పీక్ వెళ్ళింది. మళ్ళీ ఇట్లా పై నుంచి కిందికి వస్తుంది. ఇట్లా బై వచ్చినప్పుడు మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది సింపుల్గా. ఇంకా వేరే ఏం లేదు. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ రిజల్ట్స్ బాగున్నా కానీ పెరిగిపోవడం జరిగింది. పెరిగిన తర్వాత మనం ఇప్పుడు కొనటం అంటే కొంచెం హైలో కొన్నట్టు అయింది. కాబట్టి వెయిట్ చేయండి. తగ్గి మళ్ళీ పెరిగేటప్పుడే కొనుక్కోండి. తగ్గినప్పుడు కొనుక్కోవాలి. బాగా తగ్గడం కానీ వీ షేప్లో ఇట్లా గ్రాఫ్ తిరుగుతుంది. అప్పుడు మనము ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇట్లా లైన్లో ఇట్లా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము బైలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పటిదాకా మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి మనం ప్లాన్ చేసుకొని ఉండాలి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.